అయితే మా బాబు సంధ్యావందనం మానేశాడు. ఈ ఇంగ్లీష్ మీడియం చదువుల వలన రెండును. సంస్కృతం వలన ఉపయోగం ఏంటమ్మా, నన్ను ఎందుకు 6వ తరగతి తెగించి వాడు 9th క్లాస్ వరకు సంస్కృతం చదువుతున్నాడు. సంస్కృతం వలన ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు నన్ను చిన్నప్పటి నుంచి అలా చేసామని వాడికి నేను ఏం సమాధానం చెప్తా. ఇక్కడే ఉన్నాడండి బాబు. ఎవరినైనా పేరు లేపు. ఏం పేరు? మన బేస్, మన భరతవర్షం బేసే సంస్కృతం. అసలు సంస్కృతం అంటే ఏమిటి? సంస్కరించబడిన భాష. అంతకుముందు ప్రాకృతం ఉండేది. అంచేత దీనివల్ల ఏమవుతుంది? సంస్కృతం అంటే సంస్కారం నేర్పే భాష. ఇంకోటి, ప్రపంచంలో ఏ భాషకి లేని ఒక అద్భుతం ఏమిటంటే ఇన్హెరెంట్ మీనింగ్. వాటర్ అంటే ఏం చెప్తావు నువ్వు? వాటర్ నీళ్ళని ఎందుకు అవ్వాలి? కానీ సంస్కృతం ఏం చెప్తుంటే దివాకరుడు. దివా అంటే డే, కరుడు చేసేవాడు సూర్యుడు. వెంకటేశ్వరుడు, వేం అంటే కష్టములు, కటహ ఖండించేవాడు వెంకటేశ్వరుడు, కష్టాల్ని ఖండించేవాడు. అలా ప్రతి పేరులోనూ మీనింగ్ ఉంటుంది. ఇవాళ ఎందుకు చదవాలంటేనైనా రేపు నువ్వు సంస్కృతం కంటిన్యూ చేస్తే యూ మే బీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద గ్లోబ్. ఎందుకంటే రేపన్న రోజున కంప్యూటర్కి అనుసంధానం చేసే ఏకైక భాష సంస్కృతం మాత్రమే అని సైంటిస్టులు అందరూ చెప్పేశారు. అహమపి కించిత్ సంస్కృతం జానామి సోదరా, అహమపి కించిత్ సంస్కృతం నాకు కూడా కొంచెం సంస్కృతం తెలుసు అని సంస్కృతంలో చెప్తున్నాను నా కుర్రాడికి. అంచేత సంస్కృతం దేవభాషే కాదు, ప్రపంచాన్ని భవిష్యత్తులో మనం గర్వపడే భాష అవుతుంది సంస్కృతం. అంచేత దయచేసి ఒకళ్ళు మానేస్తే మళ్ళీ రామశబ్దం నుంచి మొదలెట్టు. శుభం భూయాత్.